మరో టెర్రరిస్టుని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మనం ఈ మధ్యన చూస్తున్నాం. అనుకోకుండా గుర్తు తెలియని వ్యక్తులు అందరికీ తెలిసిన వ్యక్తుల్ని కాల్చి చంపేస్తున్నారు కాబట్టి వాళ్ళు తీవ్రవాదులు. దీని మీద పారసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం చూద్దాం. మరో టెర్రరిస్ట్ గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్తాన్ లాహోర్ మెహ్రాన్ టౌన్ కోరంగి ప్రాంతంలో జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ మరియు అహ్లే సున్నత్వాల్ జుమాట్ నాయకుడైన ఫయజ్ ఖాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఫయజ్ ఖాన్ భారత్లో మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. పెద్దగా ఖర్చు ఏమై ఉండదు. ఓ 10 కిలోల గోధుమ పిండి ప్యాకెట్, 5 లీటర్ల సన్ఫ్లవర్ ఆయిల్కి అనిచ్చి ఉంటారు. షరా మామూలే. రాహస్తం ఉందని పాకిస్తాన్ ఆరోపించింది. అయినా మీ దేశంలోని టెర్రరిస్ట్ హీరోని భారత్ నుండి వచ్చి ఎలా హత్య చేస్తారు? ముందు ప్రజలకు గోధుమ పిండి వంట రూమ్లో చౌకగా దొరికేటట్టు చూడండి, లేకపోతే రోజుకొకడు ఇలానే పోతూ ఉంటాడు. పాపం మణిశంకర్ అయ్యర్కి ఇట్లాంటి వార్తలు చదివి అలవాటు లేనట్టుంది. పాకిస్తాన్ అణుబాంబు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. మణిశంకర్ అయ్యర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న అణుబాంబులు అమ్మితే కనీసం $2 బిలియన్ వస్తాయేమో అని కొనేవాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. ఈ సచ్చినటువంటి వాడు వీడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపుతున్నటువంటి సంఘటనలు అయితే క్రమక్రమంగా పెరుగుతున్నాయి.